నమస్తే, నేను మీ సతీష్. జగన్కు షాక్ ఇచ్చిన సిబిఐ ఏదైతే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ ఏదైతే దాఖలు చేశాడో దానిపైన కౌంటర్ వేస్తూ సిబిఐ అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా ఏదైతే తన కుమార్తెలు లండన్లో నివసిస్తూ ఉన్నారు, వాళ్లతో పాటు కొద్ది రోజులు గడిపేందుకు, అలాగే కుటుంబంతో పాటు జెరూసలేం వెళ్లేందుకు, అలాగే ఏదైతే స్విట్జర్లాండ్ కూడా వెళ్లాల్సి పని ఉంది కాబట్టి తనకి ఈ నెల 17వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో అయితే గనక ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పైన ఇరుపక్షాల వాదనలు కూడా ముగిశాయి. ముఖ్యంగా ఏదైతే ఈ అంశంలో సిబిఐ తమ వాదనలు వినిపించింది, అలాగే జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా తమ వాదనలు అయితే గనక వినిపించారు. ఈ ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఏదైతే గనక తీర్పుని ఈ రోజుకి రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజున మరికొద్ది సేపట్లో ఈ అంశానికి సంబంధించి ఒక తీర్పు కూడా వెలువడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన మనం రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి ప్రచారాలు చూసాం. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు, ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. తాను అధికారాన్ని కూడా కోల్పోబోతా ఉన్నాడు, తన పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు విచారణకు రాబోతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశాన్ని విడిచి పారిపోతాడు అనేటువంటి కొన్ని ప్రచారాలు చూసాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిలారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అలాగే భారతీరెడ్డి పాస్పోర్ట్లు సర్దుకుంటున్నారు, అవినాష్ రెడ్డి కూడా పాస్పోర్ట్లు సర్దుకుంటున్నాడు, మొత్తం వీళ్ళంతా కూడా దేశం విడిచి పారిపోయేటువంటి ప్రమాదం ఉంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. వాటిపైన అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చ కూడా వాడివేడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే అసలు మరి కోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డికి అనుమతి వస్తుందా రాదా అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో ప్రస్తుతం ఏదైతే సిబిఐ ఒక కౌంటర్ దాఖలు చేసిందో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేస్తూ తమ వాదనలు కూడా వినిపించిందో, ఇవి చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ అంశం మాత్రం ఒక షాక్గానే పరిణమించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ నెల 17వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని అయితే కోరాడు. అయితే సిబిఐ తన కౌంటర్ దాఖలు చేసింది దీనిపైన. అలాగే తమ వాదనలు కూడా సిబిఐ తరఫున ఉన్నటువంటి న్యాయవాది వినిపిస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన అక్రమాస్తుల కేసులు 11 ఉన్నాయి, ఆ 11 కేసుల్లో కూడా ఆయనే ప్రధానమైనటువంటి నిందితుడుగా ఉన్నాడు. అదీ కాక ఏవైతే ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా మెయిన్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఈ నెల 15వ తారీఖు నుంచి విచారణ కూడా జరగబోతా ఉంది. ఆ సమయంలో ఆయన విదేశాలకు వెళ్ళడం సరికాదు, ఆయన ఇక్కడ అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం కూడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఆయనకు విదేశాలకు వెళ్ళేటువంటి అనుమతిని ఇవ్వద్దు అంటూ కూడా తమ వాదనలు వినిపించింది. అదే క్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్కి వ్యతిరేకంగా ఏదైతే సిబిఐ కూడా ఒక కౌంటర్ని దాఖలు చేసినటువంటి పరిస్థితి. దీనిపైనే గతంలోనే ఏదైతే ఎన్నికల పోలింగ్కి ముందే దీనిపైన విచారణ జరగటము, ఆ సందర్భంగా ఇరుపక్షాల తరఫున వాదనలు కూడా న్యాయస్థానం విన్న తర్వాత ఈ రోజునైతే కనుక తీర్పుని వెలువరిస్తాము అని చెప్పేసి అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం గత అనుభవాల దృష్ట్యా కూడా మనం చూసుకుంటే దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఏదైతే విదేశాలకు వెళ్తాడు అనేటువంటి అనుమతిని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశాడో అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇందాక చెప్పుకున్నట్లుగానే ఏదైతే ఒక విజయ్ మాల్యా, ఒక నీరవ్ మోడీ ఏ విధంగా అయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోయారు. ఇప్పటికీ అనేక మార్లు వాళ్ళని తీసుకురావాలని చెప్పి చూస్తున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈ రకంగానే ఇప్పటికే ఏదైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ, ఈడీ కేసులు దాఖలు చేసింది. ఆ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించొచ్చాడు. అలాగే ఏదైతే వీటిపైన ఛార్జ్ షీట్లు మనం చూసాం, ట్రంక్ పెట్లతో కూడా తీసుకెళ్లి సిబిఐ కోర్టులో పొందుపరిచినటువంటి పరిస్థితి. అలాగే ఈ 11 కేసులకే కాకుండా మిగతా కేసులకు కూడా సంబంధించి వాటిలో 43,000 కోట్ల రూపాయలని అటాచ్మెంట్ కూడా చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ అధికారులు కలిపి. ఈ రకంగా అన్నీ కూడా ఎదురుగా ఉన్నప్పుడు వీటికి సంబంధించి 10 ఏళ్లుగా ఈ కేసు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక బెయిల్ పైనే ఉంటా ఉన్నాడు.
ఇక గడిచిన 5 ఏళ్లుగా చూస్తే తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కసారి కూడా ఒక్క వాయిదా కూడా హాజరు కాలేదు. దాదాపు 3258 వాయిదాలు పొందినటువంటి చరిత్ర కూడా సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయాక ఖచ్చితంగా ఈ కేసులపైన విచారణ జరుగుతుంది, వేగవంతం అవుతుంది. వేగవంతమైనటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడు, ఆయన చేతుల్లో అధికారం ఉండదు. కాబట్టి గతంలో మనం చూసినట్లుగా శుక్రవారం పక్షి, కోర్టు పక్షి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పిలుస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి వారం కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా ఇంతకాలం తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి వ్యవస్థలపైన ఏదో ఒక రకంగా మేనేజ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుని తిరిగాడేమో కానీ ఈసారి మాత్రం ఆ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఏదైతే ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి కేసులు, ఆర్థికపరమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అంటూ కొన్ని ఆదేశాలు, కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో ఈ నెల 15వ తారీఖు నుంచి మెయిన్ కేసులపైన విచారణ ప్రారంభమైతే ఖచ్చితంగా ఇవి తొందరలోనే ముగిసేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండాలి, అలాగే కోర్టుకు హాజరవ్వాలి. అదే సమయంలో ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణ వేగవంతమైనటువంటి క్రమంలో ఖచ్చితంగా అవన్నీ నిరూపణ అయితే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం కూడా ఖాయమే. అందుకే వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోతున్నాడు అనేటువంటి చర్చ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆ క్రమంలోనే ఇప్పుడు సిబిఐ కూడా ఈ రకమైనటువంటి కౌంటర్ దాఖలు చేయడం, అంటే మెయిన్ కేసులు ప్రారంభం అవుతున్నటువంటి క్రమంలో, మెయిన్ కేసులపైన విచారణ ప్రారంభం అవుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఆయనకు విదేశాలకు అనుమతి ఇవ్వద్దు అంటూ ఏదైతే కౌంటర్ దాఖలు చేసిందో దానిపైన మరి న్యాయస్థానం ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుంది అనేటువంటిది మాత్రం ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నప్పటికీ కూడా ఈ అంశం మాత్రం, ఏదైతే సిబిఐ దాఖలు చేసినటువంటి కౌంటర్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడో మరి దానిపైన న్యాయస్థానం ఏ విధమైనటువంటి తీర్పునిస్తుంది అనేటువంటిది మాత్రం మరికొద్ది గంటల్లోనే తెలిసేటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.